హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి 4495 వ్లాగ్స్. ఈ వీడియోలో చాక్లెట్ గనాచి కూల్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను 1/2 kgకి అయితే కొలతలు చెప్పబోతున్నాను. ముందుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకుని తర్వాత నేను ఇక్కడ ఓవెన్లో చేస్తున్నాను కేక్ అనేది. అందుకోసమని 180 degreesలో 10 minutes ఫస్ట్ ప్రీ హీట్కి పెట్టేయాలి. తర్వాత 1/2 kg మౌల్డ్ అయితే తీసుకున్నాను నేను. ఇందులో ఆయిల్ రాసేసి బటర్ పేపర్ వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1/2 kg కేక్ కాబట్టి నేను 2 ఎగ్స్ని తీసుకున్నాను. 2 పచ్చి గుడ్లను పగలకొట్టి ఒక గిన్నెలోకి వేసుకొని బీటర్ని హై స్పీడ్లో పెట్టి బీట్ చేయాలి. బీటర్ లేకపోతే విస్కర్తో కూడా బీట్ చేయొచ్చు, కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. ఈ నురగగా వచ్చిన తర్వాత ఎగ్స్, ఇప్పుడు 150 grams షుగర్ పౌడర్ని వేసి ఒకసారి ఇలాగా కలపాలి. లేకపోతే అంతా ఒకేసారి వేస్తున్నాం కాబట్టి బీట్ చేసినప్పుడు పైకి చిందుతుందన్నమాట షుగర్ పౌడర్. అందుకనేసి ఒకసారి కలిపేసిన తర్వాత ఇలా బీటర్తో బీట్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి 1 teaspoon చాక్లెట్ ఎసెన్స్ అయితే వేయాలి. ఇక్కడ చాక్లెట్ స్పాంజ్, చాక్లెట్ కేక్ తయారు చేస్తున్నాం కాబట్టి చాక్లెట్ ఎసెన్స్ 1 teaspoon వేసుకోవాలి. 1 teaspoon చాక్లెట్ ఎసెన్స్ వేసి మళ్ళీ బీటర్ని హై స్పీడ్లో పెట్టి బీట్ చేయాలి. ఈ ఎగ్స్ అనేవి విడివిడిగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఎగ్ వైట్ పక్కన సపరేట్గా ఫస్ట్ బీట్ చేసి ఇలా కూడా చేసుకోవచ్చు. నేనైతే 2 కలిపి చేస్తున్నాను. ఈ ఎగ్స్ని ఇంకో కొంచెం సేపు బీటర్తో బీట్ చేస్తే కనుక ఎగ్స్ యొక్క క్వాంటిటీ అనేది ఇంకొంచెం పెరుగుతుంది. గిన్నె సగాన్ వరకు కూడా వస్తుందన్నమాట. కేక్ ఇంకా చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే బీటర్ని పక్కకి తీసేసి డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లించుకోవాలి. ముందుగా మైదా పిండిని జల్లించుకోవాలి. ఒక జల్లెడ తీసుకొని ఇందులోకి 130 grams మైదా తీసుకొని మైదాను జల్లించుకోవాలి ఫస్ట్. తర్వాత 20 grams కోకో పౌడరు, చాక్లెట్ స్పాంజ్ తయారు చేస్తున్నాం కాబట్టి 20 grams కోకో పౌడరు, 1 teaspoon బేకింగ్ పౌడరు, 1/2 teaspoon బేకింగ్ సోడా వేసి ఈ మూడింటిని కూడా జల్లించుకోవాలి. కేక్ చేసేటప్పుడు ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అనేటివి కంపల్సరీ జల్లించుకోవాలి. అప్పుడే కేక్ చాలా బాగా వస్తుందన్నమాట. ఇవి జల్లించుకున్న తర్వాత దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ ఒకే డైరెక్షన్లో కానీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 80 grams ఆయిల్ లేదా మీకు నచ్చితే కనుక 80 grams బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బటర్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉండాలన్నమాట. ఇది వచ్చేసి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను. 80 grams ఆయిల్ వేసి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా నేను ఆయిల్ రాసి బటర్ పేపర్ వేసి పెట్టాను కదా కేక్ మౌల్డ్లోకి ఈ కేక్ బ్యాటర్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది ఉండాలన్నమాట కేక్ బ్యాటర్ అనేది. చూడండి ఈ విధంగా కేక్ మౌల్డ్లోకి కేక్ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా ఒకసారి ఇలా ట్యాప్ చేయాలి. మౌల్డ్ని ఇలా ఫుల్గా ఫిల్ చేయకుండా 3/4 వరకు గ్యాప్ ఉంచాలన్నమాట. కేక్ పొంగుతుంది కాబట్టి ఓవెన్ ప్రీ హీట్ అయిపోయిన తర్వాత కేక్ మౌల్డ్ని ఓవెన్లో పెట్టేసి 180 degreesలో 35 to 40 minutes బేక్ చేయాలి కేక్ని. 40 minutes తర్వాత కేక్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. నైఫ్ కానీ టూత్ పిక్ కానీ గుచ్చితే దానికి కేక్ అనేది పిండి అంటుకోకుండా వస్తే కనుక కేక్ రెడీ అయిపోయినట్లు. కేక్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కేక్ని నేను అన్మౌల్డ్ చేసేస్తున్నాను. పైన బటర్ పేపర్ కూడా తీసేస్తున్నాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఫ్లఫీగా స్పంజీగా చాలా బాగా వచ్చిందనమాట కేక్. ఈ మెజర్మెంట్స్తో ట్రై చేస్తే కనుక చాలా బాగా కుదురుతుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇప్పుడు షుగర్ సిరప్ని అయితే రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టుకొని 1/2 cup వాటర్ యాడ్ చేసి ఇందులోకి 2 tablespoons షుగర్ని వేసి షుగర్ కరిగిపోయేంత వరకు ఉంచితే సరిపోతుంది. షుగర్ కరిగిపోయిన తర్వాత నీళ్ళని చల్లారబెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి. ఇప్పుడు చాక్లెట్ గనాచికి డార్క్ కాంపౌండ్ తీసుకోవాలి 100 grams. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 50 grams విప్పింగ్ క్రీమ్ని లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఈ విధంగా ఉండేలాగా తీసుకోవాలి. 50 grams విప్పింగ్ క్రీమ్ ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి 100 grams డార్క్ కాంపౌండ్ని ఇలా పీసెస్గా కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు లేదా తురుముకొనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు
ఈ విప్పింగ్ క్రీమ్లో డార్క్ కాంపౌండ్ని ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సిమ్లోనే పెట్టి కాంపౌండ్ మెల్ట్ అయిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. లేదంటే కనుక అడుగంటేస్తుంది, మాడిపోతుంది చాక్లెట్ అనేది. చూడండి, ఇలా మెల్ట్ అయిపోవాలి. ఇలా కరిగిపోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూను బటర్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. దీన్ని చల్లారబెట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే లిక్విడ్ కన్సిస్టెన్సీలో తయారవ్వాలి. ఇప్పుడు ఈ చాక్లెట్ స్పాంజ్ని నేను సగానికి కట్ చేశాను అన్నమాట. అంటే ఒక లేయర్ మాత్రమే కట్ చేశాను. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ రెడీ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 1 కప్పు విప్పింగ్ క్రీమ్ వేసి బీటర్ని హై స్పీడ్లో పెట్టి విప్పింగ్ క్రీమ్ని బీట్ చేయాలి. ఈ విప్పింగ్ క్రీము బాగా స్టిఫ్గా రెడీ అవ్వటానికి 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుందన్నమాట. ఇలా కంటిన్యూస్గా బీట్ చేయాలి. ఇప్పుడు చూడండి, విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఈ విధంగా ఫ్లఫీగా వచ్చేలాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బీటర్ని అయితే పక్కకు తీసేసాను. చూడండి, ఇలా కిందికి గిన్నెని ఇదిలిస్తే కూడా కింద పడిపోకూడదు అనమాట. విప్పింగ్ క్రీమ్ ఇలా గట్టిగా తయారవ్వాలి, అంతవరకు బీట్ చేయాలి. ఇప్పుడు ఒక లేయర్ స్పాంజ్ను తీసుకొని దీనిపైన రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా. ఇప్పుడు షుగర్ సిరప్ యాడ్ చేసాం కదా, దీనిపైన విప్పింగ్ క్రీమ్ని లేయర్గా స్ప్రెడ్ చేయాలి, ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. నేను కొంచెం థిక్ లేయరే స్ప్రెడ్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ విప్పింగ్ క్రీమ్ పైన ఇంకొక లేయర్ స్పాంజ్ని పెట్టేసేయాలి. ఇది వచ్చేసి పైన లేయర్ అన్నమాట. నేను రివర్స్లో పెడుతున్నాను. పైన ఎత్తుగా రాకుండా ఫ్లాట్గానే పొంగిందనమాట కేక్. అందుకని నేను పైన ఏం కట్ చేయలేదు, ఇలా రివర్స్ పెట్టేశాను అనమాట. ఈ లేయర్ పైన, స్పాంజ్ లేయర్ పైన కూడా పూర్తిగా గ్యాప్ లేకుండా షుగర్ సిరప్ని స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఒక పైపింగ్ బ్యాగ్ని గ్లాస్లో పెట్టేసి ఇందులోకి విప్పింగ్ క్రీమ్ని అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఇది స్పాంజ్ పైన వేయడానికి తీసుకుంటున్నాను అనమాట. ఈ పైపింగ్ బ్యాగ్తో కాకుండా నార్మల్గా కూడా ఫస్ట్ లేయర్ పైన క్రీమ్ని స్ప్రెడ్ చేసాం కదా, అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా చేస్తే ఈవెన్గా మనము ఎక్కడా కూడా ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ లేకుండా క్రీమ్ని అప్లై చేయొచ్చు అనమాట ఈ మెథడ్లో అయితే కనుక. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్పాచులాతో కానీ స్క్రాపర్తో కానీ నీట్గా అంచుల వెంబడి పైన మొత్తం క్రీమ్ అంటేలాగా చేసుకోవాలన్నమాట, ఎక్కడ కూడా స్పాంజ్ కనిపించకుండా. ఇలా క్రీమ్ రాసేసిన తర్వాత స్పాచులాతో క్రీమ్ని మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట ఈవెన్గా పైన, అలాగే చుట్టూ అంచుల వెంబడి కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలి స్పాచులాతో. మనం క్రీమ్ ఎలా అప్లై చేసినా కూడా నీట్గా రాకపోయినా మనం లాస్ట్కి స్క్రాపర్తో నీట్గా చేయొచ్చు అనమాట. ఈ విధంగా చేసేసిన తర్వాత ఇప్పుడు నేను స్క్రాపర్ అయితే యూజ్ చేస్తున్నాను. అంటే ఈవెన్గా రౌండ్గా పైన కూడా ఫ్లాట్గా రావటానికి, ఎక్కడ కూడా గీతల్లాగా ఎట్లా కనిపించకుండా ఈ స్క్రాపర్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా అయితే నేను స్క్రాపర్ యూజ్ చేసి ఎక్స్ట్రా క్రీమ్ అంతా తీసేస్తూ ఎక్కడైతే స్పాంజ్ కనిపిస్తుందో అక్కడంతా కవర్ చేసేస్తున్నాను. ఈ విధంగా మొత్తం అయితే ఇలా స్ప్రెడ్ చేసేసాను అనమాట స్క్రాపర్ యూజ్ చేసి క్రీమ్ని. ఇప్పుడు దీనిపైన రెడీ చేసి పెట్టుకున్నాం కదా చాక్లెట్ గనాచి పైనంతా వేసుకోవాలి. మనం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. చాక్లెట్ గనాచీని ఈ కేక్ పైన వేసేస్తే చాలు, అదే జారి కిందకు వచ్చేస్తుంది అనమాట చుట్టూ అంచులు వెంబడి. ఇది కొంచెం థిక్గా అయింది కన్సిస్టెన్సీ. కాంపౌండ్ అనేది జస్ట్ కరిగిపోతే సరిపోతుంది. కరిగిన వెంటనే బటర్ వేసేసి స్టవ్ ఆఫ్ చేయాలన్నమాట. నేను ఇంకొంచెం సేపు ఉంచడం వల్ల, జస్ట్ ఒక నిమిషం ఎక్కువ ఉంచడం వల్ల ఇలాగైతే తయారైపోయింది. మనం ఇంత కూడా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇది కొంచెం థిక్గా ఉంది కాబట్టి నేను స్ప్రెడ్ చేస్తున్నాను, అదే జారి వచ్చేస్తుంది ఈజీగా. ఇలా అయితే ఒకవైపు కవర్ అవ్వలేదు, అందుకని ఎక్కువ కిందకి జారి వచ్చిన కాంపౌండ్ని, అదే చాక్లెట్ గనాచిని నేను స్క్రాపర్తో ఇలా కవర్ చేస్తున్నాను. ఫైనల్గా అయితే కేక్ ఈ విధంగా తయారైందనమాట.
ఇప్పుడు ఈ కేక్ పైన కొద్దిగా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకొని ఇందులోకి డిజైన్ వేయడానికి ఒక నాజిల్ అయితే వేసాను. ఇప్పుడు నాజిల్ని కొద్దిగా వెనక్కి నెట్టేసి కట్ చేస్తే విప్పింగ్ క్రీమ్ అనేది కొద్దిగా నీట్గా ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు పైపింగ్ బ్యాగ్లో విప్పింగ్ క్రీమ్ వేసేసి పైన ఇలా మెలి తిప్పేయాలి. ఇప్పుడైతే నేను చిన్న ఫ్లవర్ అయితే డిజైన్ వేసాను అనమాట. ఈ విధంగా సింపుల్గా. మీరు ఇక్కడ దాకా వీడియో చూస్తున్నట్లయితే మీకు ఎంతో కొంత వీడియో నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే ఏ కొత్త వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఇలా అయితే సింపుల్గా ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చాను. ఇంకా చుట్టూ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే డిజైన్ చేశాను అనమాట రౌండ్గా. ఈ వీడియో ఎలా అనిపించింది మీకు కామెంట్ కూడా చేయండి. మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, మీకు ఎంతో కొంత ఉపయోగపడతాయి అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అయితే చిన్న చిన్నగా ఫ్లవర్ డిజైన్ అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. ఇప్పుడు ఈ కేక్ పైన కొన్ని చాకో చిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా చాకో చిప్సే కాకుండా కాంపౌండ్ కూడా తురిమి వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. ఇలా లైట్గా చాకో చిప్స్ అయితే స్ప్రెడ్ చేసేసాను. ఇప్పుడు ఈ కేక్ని 1 అవర్ లేదా 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత కట్ చేసుకొని తినొచ్చు. కనీసం 1 అవర్ అన్నా హై కూలింగ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. నేనైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకుండానే మీకు కట్ చేసి చూపిస్తున్నాను. మీకు ఇంగ్రీడియంట్స్ మెటీరియల్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా బాగా వస్తుంది కేకు. ఈ స్పాంజ్ అనేది ఓవెన్లోనే కాకుండా గ్యాస్ స్టవ్ పైన కూడా చేసుకోవచ్చు. నేను లాస్ట్ టైం స్ట్రాబెర్రీ కేక్ చేసినప్పుడు స్టవ్ పైనే చూపించానమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.